ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేసినటువంటి ఉపాధి హామీ పనులకు సంబంధించిన గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభలను తాళ్ళూరు మండలం తూర్పు గంగవరంలో జరిగినటువంటి గ్రామ సభకు ముఖ్య అతిథిగా దర్శి నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. తాళ్ళూరు మండలం ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామ సభ సక్రమంగా జరిగింది అంటే గ్రామంలోని ప్రజలు అందరూ వచ్చి వారికి కావాల్సిన సమస్యలు, వారికి గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి పనులను తెలియపరిస్తే వాటిని పూర్తి చేస్తేనే గ్రామ సభ సక్సెస్ అయినట్లు అంటూ తాళ్ళూరు ఎంపీడీఓ తెలియపరిచారు. తూర్పు గంగవరం పశు వైద్య శాఖ అధికారి మాట్లాడుతూ ఇప్పటి ఉన్న ప్రభుత్వం పశువులకు మరియు మేకలు ఉన్నవారికి గోపురం అనే పేరుతో షెడ్లు నిర్మాణం ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వారు అన్నారు. తాళ్ళూరు మండలం ఎంపీపీ మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రభుత్వం మండలానికి కానీ పంచాయతీలకు కానీ నిధులు లేకుండా చేయడంతో అభివృద్ధి అనేది ఆగిపోయింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మండలానికి పంచాయతీకి నిధులు ఏర్పాటు చేస్తుంది. గ్రామంలోని ప్రజలు నాయకులు అందరూ కలిసికట్టుగా ఉండి కావాల్సిన పనులు చేయించుకుంటే గ్రామం అనేది అభివృద్ధి ప్రదంలో నడుస్తుందని ఎంపీపీ అన్నారు. అంతేకాకుండా తాళ్ళూరు నుండి గంగవరం వరకున్న తార్ రోడ్డు గుంతలమయంగా మారిందని, గత ప్రభుత్వంలో నేను ఎంపీపీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలిసి కూడా ఈ విషయాన్ని తెలియపరిచినా వారు పట్టించుకోకపోవడంతో అలాగే ఉంది, అభివృద్ధి అనేది జరగలేదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అభివృద్ధిపై దర్శి నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గారికి తెలియపరచగా ఆమె దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకొని నేను చేయిస్తాను అంటూ మాట ఇచ్చారని తాటికొండ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం టీడీపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, తాళ్ళూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, తాళ్ళూరు ఎంపీడీఓ కె యుగకీర్తి, తూర్పు గంగవరం పంచాయతీ ప్రెసిడెంట్ చాట్ల సునీత మరియు తాళ్ళూరు మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో గ్రామ సభలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనకు గ్రామంలో డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా కాదు, గ్రామంలో ఉన్నటువంటి నాయకత్వం లోపం వల్లనే గ్రామాలలో ఎప్పుడు కూడా అభివృద్ధి కాదని చెప్పి నేను ఈ యొక్క సభాముఖులు తెలియజేస్తున్నాను. నాయకత్వం అనేది సర్పంచ్ గారు కానీ, ఎవరైనా ఎంపీటీసీ గారు కానీ, గ్రామ పార్టీ నాయకులు కానీ అందరూ కలిసి కట్టుకొని ఈ యొక్క గ్రామంలో డెవలప్మెంట్ చేసుకోవాలి. అది లేనందువలన గ్రామంలో కరువు పని జరగలేదని చెప్పి నేను ఈ యొక్క సభాముఖులు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలోని అభివృద్ధికి ముందడుగుగా వేసి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా చూస్తున్నాము, గంగవరం నుంచి తాళ్ళూరు రోడ్డు వేయించుకోవడానికి 6 కిలోమీటర్లు, అది మహా అయితే 8 కోట్ల ఖర్చు. దాని మీద నేను కూడా గత ప్రభుత్వంలో ఎంపీగా ఉండి నేను సీఎం గారిని కూడా 4 సార్లు కలిసినాను. 4 సార్లు కలిసినా కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి శ్రీకారం చుట్టమని ఎంత బ్రతికులాడినా కూడా 8 కోట్లు కూడా శాంక్షన్ చేసినటువంటి వైసీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఇమీడియట్ గా మేము మేడం గారికి కూడా తెలియపరిచాము. మా నాయకులు అందరం కలిసి కూడా ఇమీడియట్ గా టెండర్ వచ్చిన వారికి ఫోన్ చేసి ఇమీడియట్ గా మాట్లాడి ఈ యొక్క రోడ్లు త్వరగా చేయమని చెప్పి మేడం గారు కూడా చెప్పినారు. మేడం గారు దర్శి కంటే అభివృద్ధి ప్రదాతగా ఈ యొక్క ప్రభుత్వంలో ముందడుగా మేడం గారికి మరొకసారి అందరూ కూడా ఒక్కసారి సపోర్ట్ ఉండకూడుతున్నాను. ఎందుకంటే నేను చూస్తున్నాను మేడం గారి తపన ఏంటంటే దర్శి గడ్డని ఒక అభివృద్ధిగా చేయాలి, ప్రతి మండలంలో ఏ పనులున్నా కూడా ముందుకు సాగించి నేను కూడా ఒక మంచి పేరు తెచ్చుకొని ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంట్కి, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మేడం గారు కూడా ఉన్నారు. మేడం వైసీపీ గవర్నమెంట్ ఎక్కువ ఉంటుంది, కానీ మీరు వచ్చినాక మేము నెక్స్ట్ అడుగులో ఇప్పుడు ఏదైతే సాధించ అవసరం ఉంటాయో వీటన్నిటి కూడా మీ యొక్క సహకారంతో మేము ఖచ్చితంగా గ్రామాలలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి చేసుకొని మేము ఈసారి తెలుగుదేశం ఎంపీపీ గెలిపించి అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీలు కూడా మేము చేసుకోవాలని చెప్పి మీ సహకారం మాకు కావాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు
దేశంలో ఎప్పుడూ ఎవరూ చేయని విధంగా 13,326 పంచాయతీలు ఒకేసారి గ్రామ సభలు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రం ముందంచులో ఉండాలంటే ముందు గ్రామ అభివృద్ధి చెందాలి. పంచాయతీరాజ్ వ్యవస్థ, సర్పంచ్ వ్యవస్థ బలోపేతం చేయాలి. ప్రజలందరూ మీకు గ్రామాభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయో అధికారులతో డిస్కస్ చేసుకొని ఒక తీర్మానం ఏర్పాటు ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం. మనం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు ఇంటికి ఎల్పిజి కనెక్షన్స్ అవనివ్వండి, 49 పనులు, అట్లాగే వ్యవసాయం సంబంధించి 38 మొత్తం 87 పనులు ఉన్నాయి. అవన్నీ అందరూ సద్వినియోగం చేసుకుంటే ఈ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో 54 లక్షల కుటుంబాలు ఉపాధి పొందబోతున్నారు. ఇలాంటి ఒక మహాకార్యానికి శ్రీకారం చుట్టిన మన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరొకసారి దీంట్లో పాల్గొని మన పంచాయతీ మన సర్కారు నివారణతో మీరందరూ మీ అవసరమైన పనులను ఇక్కడ డిస్కస్ చేసుకొని మన గ్రామాన్ని మనం బాగు చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నీళ్ళు పోయి నీళ్ళు